దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి దేశ రాజకీయాల్లో వేగు చుక్క ఏచూరి అని వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షతన సీతారాం ఏచూరి సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, స్విమ్స్ మాజీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, సిపిఎం, సిపిఐ, ఆర్పిఐ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. 1977వ సంవత్సరంలో ఎమర్జెన్సీ సమయంలో ఐరన్ లేడీగా పిలువబడే ఇందిరాగాంధీ ప్రధాని పదవి పోయినా జేఎన్టీయూకి ఛాన్సలర్గా కొనసాగడాన్ని నిలదీసి రాజీనామా చేయించిన వ్యక్తి సీతారాం ఏచూరి అని తెలిపారు. భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు చదువుకున్నన్ని పుస్తకాలు మరెవరూ చదివి ఉండరని పేర్కొన్నారు. ఆయన ప్రపంచ పరిజ్ఞానాన్ని అవపోసన పట్టి పుస్తక పఠనం చేయడమే కాక దాన్ని ఆచరణలోకి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. నేను కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినా ఇప్పటికీ కమ్యూనిస్టుల పట్ల, కమ్యూనిస్టు భావజాలం పట్ల విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు. నేటికి నిజాయితీ కనబడేది ఒక్క కమ్యూనిస్టుల్లో మాత్రమేనని తెలిపారు. ఈ దేశంలోని పార్లమెంటేరియన్లు 4 పుస్తకాలు చదివి ఉండరని తన అభిప్రాయంగా తెలిపారు. దేశ ప్రధాని బంచ్ ఆఫ్ థాట్స్ అన్న పుస్తకం తప్ప మరొకటి చదివి ఉండరని తన నమ్మకమని తెలిపారు. నేటి రాజకీయ నాయకులకు పుస్తకం అంటే యావగింపుగా మారిందని పేర్కొన్నారు. వామపక్ష భావజాలం బలహీనపడిన తరువాత భారతదేశ రాజకీయాలను చిదిమివేసింది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అని పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు పేట్రేగిపోయి ఈ దేశాన్ని కబళిస్తోందని తెలిపారు. మేమందరం కూడా ఎమర్జెన్సీ బాధితులం. మేమందరము జైళ్లలో ఉన్నప్పుడు సీతారాం గారు అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ ఎత్తిన తర్వాత ఇందిరాగాంధీ తన ప్రధాన పదవిని పోగొట్టుకున్న తర్వాత కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కొనసాగుతుండటాన్ని అది చట్ట వ్యతిరేకమని నిలదీసినటువంటి సీతారాం ఏచూరి గారిని మొట్టమొదటిసారిగా నేను పత్రికల్లో చూడటము, చదవటము జరిగింది. ఆనాటి నుంచి చాలా సార్లు ఆయన ప్రసంగాల్ని నేను చూస్తూనే ఉన్నా, అనుసరిస్తూనే ఉన్నా. భారతదేశ రాజకీయాలలో కమ్యూనిస్టులు చదువుకునే అన్ని పుస్తకాలు మరెవ్వరు కూడా చదువుకోరు అన్నది ఒక వాస్తవం. సీతారాం ఏచూరి గారు మరింతగా మొత్తం ప్రపంచ పరిజ్ఞానాన్నంతా అవపోసన పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి, కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని చదివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చెయ్యాలా అన్నటువంటి విషయంలో సీతారాం ఏచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. వాళ్ళు చేసినటువంటి సాహసం అంతా ఇంత కాదు. ఒక రకంగా ఏచూరి గారు పార్టీ కంటే చాలా బలంగా ప్రొజెక్ట్ అయినటువంటి, కమ్యూనిస్ట్ పార్టీలు సహజంగా వ్యక్తిని పెద్ద ప్రొజెక్ట్ చేయడానికి ఇష్టపడరు. వ్యక్తి కాదు, పార్టీనే చాలా ముఖ్యం అని చెప్తూ, కానీ ప్రపంచ రాజకీయ యవనిక చెప్పిందంతా కూడా మనం అవుననుకున్నా మళ్ళీ కాదనుకున్నా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సంస్థను, సమాజాన్ని శాసించిన మాట వాస్తవం. ఇది కాదనలేనటువంటి నిజం.